ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరును మన పరిచర్య కోసం, మన సంఘం కోసం, మా కోసం ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాం. ఇంకెవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మన పరిచర్యను ప్రోత్సహించండి. మీ అందరి కోసం మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము నుండి 6వ అధ్యాయము 6వ వచనం చివరి లైన్ జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టిరి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో, ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడుతున్న పరిస్థితుల్లో, ఇశ్రాయేలీయులు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతూ ఉన్న సందర్భంలో శత్రువు అయినటువంటి మిద్యానీయులు ఇశ్రాయేలీయులను చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. మిద్యానీయులు పెట్టేటువంటి ఇబ్బంది ఏంటి తెలుసండి? ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి భూపంటను పాడు చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తుకుంటే ఆ విత్తనాలన్నిటిని పాడు చేస్తున్నారు. భూపంట అభివృద్ధి చెందకుండా మిద్యానీయులు ఇశ్రాయేలీయుల యొక్క భూపంటనంతా పాడు చేస్తూ ఉన్నారు. అంతే కదండి, ఒంటులను పాడు చేస్తున్నారు, గాడిదలను పాడు చేస్తున్నారు, గొర్రెలను పాడు చేస్తున్నారు, పశువులను పాడు చేస్తున్నారు. వారి జీవన సాధనమైనటువంటి ప్రతి దానిని కూడా ఇశ్రాయేలీయులకు ఉండనీయకుండా మిద్యానీయులు పాడు చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందుతూ ఉంటే, ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడతా ఉంటే, ఇశ్రాయేలీయులు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతూ ఉంటే ఎంత మాత్రం కూడా మిద్యానీయులు ఒప్పుకోవట్లేదండి. ఈరోజు కూడా చాలామంది ఉన్నారు కదండి. ఈ దినాన్ని మన పరిసర ప్రాంతాల్లో, ఈ సొసైటీలో, ఈ సమాజంలో, ఈ లోకంలో చూసినప్పుడు ఒకళ్ళు వర్ధిల్లుతూ ఉంటే, అభివృద్ధి చెందుతూ ఉంటే, ఉన్నతమైన స్థితికి ఎదుగుతూ ఉంటే వార్చలేనటువంటి పరిస్థితులు చాలా మనకి కనబడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. అటువంటి ఆలోచన విధానం, అటువంటి దేవునికి విరోధమైనటువంటి మనస్తత్వం ఎంత మాత్రం కూడా మంచిది కాదు అని ఈరోజు దేవుని సేవకునిగా మీకు వ్యక్తపరుస్తూ ఉన్నాను. మిద్యానీయుల యొక్క మనస్తత్వం ఎంతమందిలో ఉంది ఈరోజు? మిద్యానీయులు లాంటి ప్రజలు ఎంతమంది జీవిస్తున్నారు ఈరోజు? కుటుంబాల్లో కూడా చాలామంది ఉంటున్నారు కదండి. ఒకరికి ఒకరు శత్రువులుగా జీవిస్తూ ఉన్నారు. ఒకరికి ఒకరు మిత్రులుగా ఉండవలసినటువంటి మనుషులు, స్నేహభావంతో జీవించినటువంటి మనుషులు, ఐక్యత కలిగి, సహవాసం కలిగి, సమాధానం కలిగి జీవించవలసినటువంటి మనుషులు ఈరోజు మిద్యానీయుల్లాగా మారిపోతూ ఉన్నారండి. ఇశ్రాయేలీయులకు శత్రువులు ఎవరండి అని అంటే ఈరోజు మిద్యానీయులే ఇశ్రాయేలీయులకు శత్రువులుగా మారిపోయారు. ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని వారు పాడు చేస్తూ ఉన్నారు. ఈరోజు నీకు కలిగినటువంటి ఆశీర్వాదం దేని ద్వారా పాడైపోతూ ఉంది? ఎవరి ద్వారా పాడైపోతూ ఉంది? ఎందుకు పాడైపోతూ ఉంది? ఎప్పుడైనా నువ్వు ఒకసారి ఆలోచించేవా? దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. నీవు పరిపూర్ణంగా పరిశుద్ధాత్మను పొందుకొని ఎడల నీకు అన్ని విషయాలు కంప్లీట్గా అర్థమవటం ప్రారంభిస్తాయి. శత్రువు అయినటువంటి సాతాను నీ మనసును పాడు చేస్తున్నాడు. శత్రువు అయినటువంటి సాతాను నీ తలంపులను పాడు చేస్తున్నాడు. శత్రువు అయినటువంటి సాతాను నీ కనుదృష్టిని పాడు చేస్తూ ఉన్నాడు. నీ హృదయ తలంపులను పాడు చేస్తూ ఉన్నాడు. నీకు మంచి తలంపులు రాకుండా చేస్తూ ఉన్నాడు. అనేక రీతిలుగా మిద్యానీయులు ఎలాగైతే ఇశ్రాయేలీయులను శోధించారో అలాగే ఈరోజు శత్రువు అయిన సాతాను దురాత్మక్రియలు, చీకటి ఆత్మలు, దెయ్యపు ఆత్మలు నిన్ను, నీ కుటుంబాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మీరు అభివృద్ధి చెందకుండా, మీరు ఆశీర్వదించబడకుండా, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్లకుండా సాతాను మిమ్మల్ని శోధిస్తూ ఉన్నాడు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఈరోజు మిద్యానీయులు లాంటి శత్రువులు ఎవరైనా నిన్ను శోధిస్తూ ఉంటే దేవుని దగ్గరికి రా, వాక్యం దగ్గరికి రా, దేవుని వాక్యం వినడానికి ప్రయత్నం చేయి, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవిస్తాడు. మిద్యానీయులు చూడండి, ఇశ్రాయేలుకున్న భూపంటను పాడు చేశాడు, ఒంటులను పాడు చేశాడు, గాడిదలను పాడు చేశాడు, పశువులన్నిటిని కూడా పాడు చేశాడు. వారి జీవన సాధనమైనటువంటి ప్రతి దానిని పాడు చేసి ఇశ్రాయేలీయులకు నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నారు మిద్యానీయులు. దేవుని బిడ్డలారా, వారి హీనదశకి వెళ్ళిపోయిన తర్వాత
దేవుని సన్నిధిలో ఇశ్రాయేలును మొరపెట్టారు. ఇశ్రాయేలు మొర దేవుడు ఆలకించి వాళ్ళకి అద్భుతం చేయటం ప్రారంభించాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కానీ శత్రువును బట్టి శోధించబడతా ఉంటే దయచేసి గమనించు. ఇశ్రాయేలు ఎలాగైతే దేవుని వద్దకు వచ్చి ప్రార్థించారో నీవు కూడా దేవుని వద్దకు వచ్చి ప్రార్థించు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. మీ కొరకు, మీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎంతమంది అయితే ఈ రోజు నీ వాక్య సందేశాన్ని విని ఉన్నారో వారందరినీ, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఎవరైనా అస్వస్థతలో, అనారోగ్యంలో జీవిస్తూ ఉంటే వారిని స్వస్థపరచండి. దురాత్మ క్రియల చేత, సేటి ఆత్మల చేత, దెయ్యపు ఆత్మల చేత శోధించబడతా ఉంటే వారి సంఖ్యల నుండి, బంధకాల నుండి విడుదల చేసి వారి కుటుంబానికి క్షేమాన్ని, వారి జీవితాల్లో ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. నీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి బిడ్డలందరి జీవితాలు అద్భుతం చేసి సహాయం చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.